నీవు సేవించే నీ దేవుని ప్రేమ, నీవు ఆరాధించే నీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారదండి. అన్చేంజింగ్ లవ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ ఏముందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును, కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు. బా, ఎంత అద్భుతమైన వాక్యం అండి. దేవుని గురించి వ్రాయబడినటువంటి మాట చూడండి. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేశావు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి దేవుడు కాదు, ఈ భూమి నీ చేతి పని. ఓ ప్రభువా, మేము నివసిస్తున్న ఈ భూమి దేవుడు కాదు, ఈ భూమి నీ చేతి పని. కోటాను కోట్ల ప్రజలు ఈ భూమిలో వచ్చే పంటతో బతున్నారు. వీఆర్ ఆల్ లివింగ్ అండ్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూమి యొక్క ఫలాలను అనుభవిస్తూ మనం బతున్నాం. మనకు కావలసిన ఇంధనాలు, ముడి సరుకులు అన్నీ ఈ భూమిలోనే. ఎంత పెట్రోల్ కావాలండి? సూర్యాపేటలో ఉన్న బండ్లన్నీ నడవడానికి ఎంత పెట్రోల్ కావాలి, ఎంత డీజిల్ కావాలి? ఒక సూర్యాపేటలోనే ఇన్ని గ్యాలన్స్ ఆఫ్ పెట్రోల్, గ్యాలన్స్ ఆఫ్ డీజిల్ ఖర్చు అవుతుంటే ఇక రాష్ట్రం ఏంటి, దేశం ఏంటి, ప్రపంచం ఏంటి? ఎంత కావాలండి? ఎంత పెట్రోల్ కావాలి, ఎంత డీజిల్ కావాలి? నీ చేతి పని అయిన ఈ భూమే కదా. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండే కదా. డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండే కదా. మనం వాడుకునే నూనెలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుండే కదా. నీ చేతి పని. ఇదిగో దేవుడా, ఓ ప్రభువా, ఆదియందు నీవు భూమికి పునాది వేశావు. నీ చేతులతో ఈ భూమిని నిర్మించావు. ఇది నీ సృష్టి. ఇల్లు కట్టుకోవాలంటే ఇనుము కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే చెక్కలు కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? నువ్వు ఒక ఇల్లు కట్టాలంటే నీకు కావలసిన ఇనుము, ఇసుక, ఇటుక, మట్టి, నీకు కావలసిన చెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుండి. నీవు ఆదియందు భూమికి పునాది వేశావు. తెలుసా? నీవు సేవించే దేవుడు, నీవు పూజించే దేవుడు, మనం అందరము ఆరాధించే దేవుడు ఈ భూమికి పునాది వేసినటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఈ భూమికి పునాది వేస్తేవి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఇక్కడ ఏమనుంది? ఏముంది అక్కడ? ఆకాశములు నీ చేతి పనులే. భూమి నీదే, ఆకాశం నీదే. నువ్వే సృజించావు, నువ్వే సృష్టికర్తవు. తర్వాత ఏముందంటే అవి నశించును. భూమి నశించిపోతుంది, ఆకాశములు నశించిపోతాయి, సూర్యచంద్ర నక్షత్రాలు, నవగ్రహాలు అన్నీ గతించిపోతాయి.
ఏదో ఒకరోజు ఇదంతా గతించిపోతుంది. నీవు నిలిచియుందు. నువ్వు ప్రభువా నీవెప్పటికీ ఉండేవాడవు. యు ఆర్ ఎవర్ లాస్టింగ్ గాడ్. భూమి పోతుంది, ఆకాశం పోతుంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి. పంచభూతాలన్నీ మహా అగ్నితో కాల్చి బూడిదైపోతాయి. కానీ నువ్వు ఉంటావు, నువ్వెప్పటికీ నిలిచి ఉంటావు. తర్వాత ఏముంది? అవన్నీ వస్త్రము వలె పాతగిల్లిపోతాయి. ఇవన్నీ కూడా పాతబడిపోతాయి. ఉత్తరీయము అంటే ఏంటి? పైన వేసుకునే కండువ, మన పైన వేసుకునే కండువ. ఇంకా చెప్పుకోవాలంటే కప్పుకునే షాల్వా, ఈ షాల్. ఉత్తరీయం వలె నువ్వు మడత పెట్టేస్తావు, భూమిని మడత పెడతాడు. వాట్ ఏ పవర్ఫుల్ గాడ్. ఒక వస్త్రాన్ని మనం మడిచినట్టుగా భూమిని ఆకాశాన్ని దేవుడు మడిచిపెట్టే శక్తి కలిగినటువంటి వాడు. భూమిని మడత పెట్టేస్తాడు. పొద్దున్నే నిద్రలేసి దుప్పట్లు మడత పెడతాం కదా, దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని మడత పెట్టేస్తాడంట. బట్టలు మార్చుకున్నట్టుగా అన్నీ మార్చేస్తాడు. వస్త్రము వలె, అవి వస్త్రము వలె మార్చబడును. వస్త్రం వలె మార్చబడును. చాలామంది ఒక 2 నిమిషాల్లో రెడీ అయిపోతారు, బట్టలు మార్చేసుకుంటారు. కొందరు గంట సేపు బస్ కూడా సరిపోదు. సమ్ పీపుల్ విల్ చేంజ్ దైర్ క్లోత్స్ వెరీ 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 ఈజీలీ. బట్టలు ఉట్టికనే ఒక 2 నిమిషాల్లో చేంజ్ చేసేసుకుంటారు. దేవుడు అంటున్నాడు, ఈ విశ్వాన్నంతా బట్టలు ఎట్లా మార్చుకుంటామో మనం అట్లా మార్చేస్తాను నేను. వస్త్రము మార్చినట్టుగా ఈ విశ్వాన్నంతటిని మార్చివేయగలిగిన శక్తివంతుడవు నీవు. యునో హూ ఈజ్ యువర్ గాడ్? నీవు సేవించే దేవుడు ఎవరో తెలుసా? ఎలాంటి దేవుడిని నువ్వు సేవిస్తున్నావో తెలుసా? ఎంత పవర్ఫుల్ గాడో దేవుడో మీకు తెలుసా? ఇవన్నీ చేసినా నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు జరగవు అంటే నువ్వు మారని దేవుడవు. మారని దేవుడవు నీవేనయ్యా, యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. నీకు దాచిపెట్టేది ఏదన్నా ఉందా? కెన్ ఎనీబడి హైడ్ ఎనీథింగ్ టు యూ? ఎవడైనా దేవునికి దాచిపెట్టేదని చేయగలడా? ఎవడు చేయలేడు. మరుగై ఉన్నది ఏదీ లేదు దేవునికి. ఆయన మారడు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ సంవత్సరములు తరుగవు. దేవుని ప్రేమ అనేది పరిపూర్ణమైన ప్రేమ. అది ఎన్నటికీ మారని ప్రేమ. ఈ ప్రభు అంటాడు, లోకములోనున్న వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంటే మొదట ఎట్ట ప్రేమించాడో నిన్ను, ఆఖరి వరకు అంతే విధంగా ప్రేమిస్తాడు. అది మొదట నిన్ను నీ దేవుడు ఎలా ప్రేమించాడో ఆఖరి వరకు కూడా నిన్ను అలాగే ప్రేమిస్తాడు. అది అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే, నో లవ్ ఆఫ్ యువర్ గాడ్, నో ద లవ్ ఆఫ్ యువర్ గాడ్. నీ దేవుని ప్రేమను తెలుసుకోవాలి.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేనివాడు, మారనివాడు, మాట తప్పనివాడు, ఆయనకు ఏది మరుగై ఉండలేదు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మొదట నిన్ను ఏ విధంగా ప్రేమించాడో అంతము వరకు అదేవిధంగా నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను. చాలండి, చెప్పండి ఈ వాక్యం అందరూ. యెహోవానైన నేను మార్పు లేని వాడను. అన్చేంజింగ్ గాడ్. మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మారని ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనుషుల ప్రేమలు మారిపోతాయి. ఎంతో ప్రేమించినట్టుగా ప్రేమిస్తూ ఉంటారు, టక్కన ఆ ప్రేమను ఆపేస్తారు. ఇంకొకళ్ళ మీదకి ఆ ప్రేమ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమలు మారుతూ ఉన్నాయి. నీ దేవుని ప్రేమ కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా, సంవత్సరాలు మారినా, పరిస్థితులు మారినా, స్థితిగతులు మారినా దేవుడు మారడు. ఆయన ప్రేమ మారని ప్రేమ. నీకోసం ప్రాణమిచ్చిన ప్రేమ. నిన్ను ప్రేమించాడు, నీకోసం ప్రాణమిచ్చాడు. ఆయన ప్రేమను వెరుగుదువా? శ్రేష్టమైన వాటిని అపేక్షించండి. ఈగర్లీ డిజైర్ ద గ్రేట్ గిఫ్ట్స్. కృపావర్ముల్లో శ్రేష్టమైనది ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, నీకే స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మేము, మా కుటుంబాలు, మా సంఘము ఆత్మీయంగా ఎదగడానికి అవసరమైన అనేకమైన విషయాలు మాకు బోధిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన వాటిని అపేక్షించండి అనే అంశాన్ని మీరు మా ఎదుట ఉంచినందుకై మీకు స్తోత్రాలు. ఈ లోకంలో శ్రేష్టమైనది ప్రేమ, దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ అనే విషయాన్ని ఈరోజు మేము గ్రహించడానికి మీరు సహాయం చేసినందుకై మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డలను, సంఘమంతటిని దీవించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.